పరలోకంలో ఉన్న కన్నతండ్రి మనం కావాలి అని, ఈ లోకంలోనికి మనం రావాలి అని, జగత్తు పునాది వేయబడక ముందు నుంచే మీ రాక కొరకు దేవుడు ఎదురు చూశాడు. మీ రాక కొరకు దేవుడు ఎదురు చూస్తున్న కాలంలో తల్లి గర్భంలో మీరు పడగానే మిమ్మల్ని చూసి ఆనందపడ్డాడు. తల్లి గర్భంలో మీరు పడగానే ఆనందంతో మీకు రూపాలను కన్నతండ్రి తల్లి గర్భంలో చేశాడు. దేవుడు వలన నిర్మింపబడిన మనిషి జగత్తుకు పునాది వేయబడక ముందు నుంచే మీరు రావాలని కోరుకున్న మీ కన్నతండ్రి ఎదురుచూపుల్లో నుంచి ఈ లోకానికి వచ్చిన మనం, అప్పటి నుంచి ఎదురు చూస్తున్న మీ తండ్రి ఆలోచనలు, అప్పటి నుండి ఎదురు చూస్తున్న మీ తండ్రి మనసు మీరేమైనా అర్థం చేసుకున్నారా? ఒకసారి ఆలోచించండి. దేవుడి మనసు మనకేమైనా అర్థమైందా? దేవుడి మనసు మనకు ఎలాగ అర్థమవుతుంది అంటే, కనబడుతున్న ఈ వాక్యం వెనక, ఆ పదాల వెనక, అక్షరాల వెనక మిమ్మల్ని జగత్తు పునాది వేయబడక మునుపు కావాలని కోరుకున్న మీ కన్న తండ్రి మనసు ఉంది. దాని వెనక మీ తండ్రి ఆలోచనలు ఉన్నాయి. మీ యొక్క బ్రతుకు భూమి మీద ఎలా జీవించాలని కోరుకున్నాడో ఆయన ఆశ, ఆయన కళ అన్నీ కూడా దేవుడు బైబిలులో ఉత్తరంగా రాయించి మీ చేతుల్లో పెట్టాడు. వాక్యం అనగానే మీరు ఒకటే అర్థం చేసుకోవాలి. వాక్యము అనగానే మా తండ్రి, నా తండ్రి, నా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నా తండ్రి నాతో ఏదో చెబుతున్నాడు అన్నట్టుగా వాక్యం చదవాలి, వాక్యం వినాలి. జాగ్రత్తగా ఆలోచిద్దాం. మీరు జాగ్రత్తగా నా ప్రసంగం వినాలి. ముందే చెప్తాను, మీరు కరెక్ట్గా నా మాటలు అర్థం చేసుకుంటూ ప్రారంభం నుంచి వినకపోతే చివరిలో నేను ఏం చెప్తున్నానో బైబిల్ నుంచి మీకు ఏం చూపిస్తున్నానో మీకు అర్థం కాదు. పరలోకంలో ఉన్న దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపు మీరు రావాలని కోరుకున్నాడు, మీరు కావాలని కోరుకున్నాడు. మీరు ఈ జగత్తులోనికి వచ్చిన తర్వాత మిమ్మల్ని పుట్టించిన మీ దేవుడిని మీరు మర్చిపోతే, పాపానికి మీరు కట్టుబానిసలైతే, మరలా మీరు ఈ పాపం చేస్తారు, ఈ నేరాలు చేస్తారని ముందుగానే గమనించి ముందుగానే ఆలోచించిన దేవుడు దానికి విరుగుడుగా యేసుక్రీస్తుల వారిని జగత్తు పునాది వేయబడక మునుపే మీరు చేస్తున్న పాపాలకు పాప క్షమాపణ కొరకు యేసుక్రీస్తుల వారిని లోకానికి పంపించి సిలువలో బలేశాడు. రాత్రి మీరు విన్న ప్రసంగం అదే, చివరిలో అన్నయ్య చెప్పింది. దేవుడు క్రీస్తును మన కొరకు భయంకరంగా బలేశాడు. సిలువ యాగం మీకు తెలియదు కాదు. ఆయన తిన్న దెబ్బలు, ఆయన కార్చిన రక్తం, ఆయన నెత్తిపైన పెట్టిన ముళ్ళ కిరీటం, అదంతా మనం చూస్తున్నప్పుడు దేవుడు నా కొరకు ఇంత శ్రమ పడ్డాడా, దేవుడు నా రక్షణ కొరకు ఇంత కష్టపడ్డాడని కన్నీరు మున్నీరు అవుతాం. కేవలం ఏదో ఎవరో ఒకరు సినిమాలో షూట్ చేసిన విజువల్ని చూసే మనకంతా ఏమంటే కళ్ళంప నీళ్లు తిరుగుతున్నప్పుడు, ఒరిజినల్గా యేసుక్రీస్తుల వారికి జరుగుతున్న కాలానికి మీరు వెళ్ళి ఆ పక్కనే ఉన్నట్టుగా మీ పక్కనే యేసుక్రీస్తుల వారిని సిరివేస్తుంటే ఎంత భయంకరంగా మనం ఏడుస్తామో మీరు ఆలోచించండి. కొంచెం జాగ్రత్తగా నా ప్రసంగం వినాలి. క్రీస్తును ఈ లోకానికి పంపించిన దేవుడు ఆయన ద్వారా చాలా సంగతులు ఈ లోకానికి చెప్పాడు. చెబుతూ ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త, జాగ్రత్తగా బైబిల్ తీసుకోండి, 12వ అధ్యాయం 31. యోహాను సువార్త 12వ అధ్యాయము 31వ వచనం జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు ఈ లోకమునకు ఏం జరుగుతుందంట? అందరి బైబిల్లో ఉందా? అందరి బైబిల్లో ఉందా? ఉంది. ఏముంది అక్కడ? ఇప్పుడు ఈ లోకానికి ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుందా?
ఇది మనసులో పెట్టుకోండి. లోకం ఏమనుకుంటుంది? తీర్పు ఎప్పుడు జరుగుతుంది? తీర్పు ఎప్పుడు జరుగుతుంది? యేసుప్రభు వస్తాడు రెండవ రాకడలో. అప్పుడు ఏం చేస్తాడు? మనుషులందరికీ తీర్పు తీరుస్తాడు అని అనుకుంటున్నారు. అవునా? జాగ్రత్తగా ప్రసంగం వినండి. తీర్పు జరుగుతుందా, జరగబోతుందా? బైబిల్లో అది కూడా ఉంది, మీ అందరికీ తెలిసిన మాటే. మనుషులందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. మరి అప్పుడు జరగాలిగా తీర్పు. ఇక్కడేంటి? యోహాను సువార్తలో యేసుప్రభు ఇలా చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? ఇప్పుడు లోకమునకు ఏం జరుగుతుంది? తీర్పు. తీర్పు అంటే అర్థం ఏంటి చెప్పండి? జడ్జిమెంట్ అయిపోతుంది. లోకం అంటే ఏంటి? ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతుందంటే అర్థం ఏంటి? లోకము అంటే మనుష్యులు. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులకి ఏం జరుగుతుందంట? తీర్పు జరుగుతుంది. జాగ్రత్తగా వినండి ప్రసంగం. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరికీ ఏమైపోతుంది? తీర్పు జరిగిపోతుంది. తీర్పు జరిగిపోతుంది. ఇంతకీ ఈ తీర్పు తీరుస్తున్న తీర్పరులు, జడ్జులు ఎవరు? ఎవరు? కొరింథీయులకు రాసిన పత్రిక చూడాలి. 2వ అధ్యాయము 6వ వచనం అనుకుంటా. చూడండి ఒకసారి జాగ్రత్తగా, మీరు బైబిల్ని చదవండి. కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం అండి, క్షమించండి. మొదటి పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? ఇంతకీ లోకానికి తీర్పు తీరుస్తున్నది ఎవరంట? ఎవరు? ఇవన్నీ మీరు చివరిలో యేసుప్రభు పీఠం ఎదుట ఏం జరుగుతుందో అర్థం అవ్వాలంటే ఇవన్నీ మీకు తెలియాలి. సబ్జెక్ట్ జాగ్రత్తగా వినండి ప్రసంగం. ఇప్పుడు లోకానికి తీర్పు జరుగుతుంది అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఆ తీర్పు లోకానికి జరిగిస్తున్నది ఎవరంట? ఎవరు? పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదరని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? ఇంకా టాప్ ఏంటంటే తర్వాత, మనము దేవదూతలకు తీర్పు తీర్చుదమని. అసలు సబ్జెక్ట్ మీకు తెలియదు అంటున్నాడు దేవుడు. మీరు ఎరగరా అంటే అర్థం ఏంటి? మీకు తెలీదు. పరిశుద్ధులు అనగానే క్రీస్తును ధరించిన వాళ్ళు, క్రీస్తు రక్తంలో పాపాలను కడుక్కున్న నీతిమంతులు పరిశుద్ధులు. ఈ పరిశుద్ధులంట లోకానికి ఏం చేస్తున్నారంట? తీర్పు తీరుస్తున్నారు. మీకు ఈ మాటలు ఎలా ఉంటాయంటే బైబిల్లో ఏదో రెఫరెన్స్ గుర్తొస్తూ ఉంటుంది. ఏం రెఫరెన్స్? తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు. తెలుసా ఇది? బైబిల్లో ఇలాగే ఉంటాయి కన్ఫ్యూజులు, బాగా వాక్యం రాకపోతే. అక్కడేమో మత్తయి సువార్త 7వ అధ్యాయంలో తీర్పు తీర్చొద్దు అంటున్నాడు. ఇక్కడికి వచ్చేసరికి కొరింథీ పత్రికలో ఏమంటున్నాడు? పరిశుద్ధులు లోకానికి ఏం చేయాలి? మరి ఏంటి అక్కడ తీర్చొద్దు అన్నాడుగా? తెలియాలి బైబిల్. తీర్చొద్దు అన్నది ఏ విషయాలలో తెలుసా? వాళ్ళ పర్సనల్ పాపాల విషయంలో మీరు తీర్పులు తీర్చకండి. ఆ కింద చెప్తాడు, బాగా చదువుకుంటే, నీ కంటులోనేమో దూలం ఉంది, అవతలోడి కంట్లో ఏం చూస్తున్నావు? నలు చూస్తున్నావు. ఈ తీర్పులు ఆపే అన్నాడు. తెలియాలి బైబిల్. నీలోనే పెద్ద పెద్ద బలహీనతలు ఉన్నాయి, నువ్వే సరిగా గుడికి రావు, నీలోనే బోల్డ్ పాపాలు, నీలోనే బోల్డ్ నేరాలు, ఇవన్నీ పెట్టుకుని ఇదిగో ఆయన మంచోడు కాదు, ఆవిడ మంచిది కాదు అంటున్నావు అనుకోండి. దేవుడు అంటున్నాడు, ముందు దూలాన్ని తీసేయి. అంటే ఆవిడ కంటే నీలోనే ఎక్కువ బలహీనతలు ఉన్నాయన్నాడు. ఈ తీర్పులు తీర్చకూడదు. వాళ్ళు పాపం చేస్తున్నారు, వీళ్ళు పాపం చేస్తున్నారు, వాళ్ళు నేరాలు చేస్తున్నారు, వీళ్ళు ఘోరాలు చేస్తున్నారు. మనుషులకు ఈ లోక సంబంధమైన తీర్పులు, వాళ్ళ పర్సనల్ విషయాల్లో తీర్పులు మనం ఏం చేయకూడదు? తీర్చకూడదు. మరి కొరింథీ 6:2లో చెప్తున్న తీర్పులు ఏంటి? పరిశుద్ధులు లోకానికి ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. ఎలా తీర్పు తీర్చాలి పరిశుద్ధులు లోకానికి అంటే వాక్యం చెప్పి తీర్చాలి.
ఎలాగా? ఎలా చెప్పాలి వాక్యం? నిన్ను దేవుడు పుట్టించాడు ఈ లోకంలో, నువ్వు దేవుడు కొరకు బ్రతకాలి. లోకం కొరకు బ్రతికేసావా, నువ్వు తీర్పులోనికి వెళ్ళిపోతావు. ఇదిగో దేవుడి వాక్యం ఇది చెప్పింది, నువ్వు ఇలా బ్రతుకు, అక్కడ వరకే. అర్థమైందే లేదా? మళ్ళా చెప్పనా? పరిశుద్ధులు ఈ లోకానికి ఏం చేస్తున్నారు? తీర్పు తీరుస్తున్నారు. ఎలా తీర్చాలి తీర్పులు? నీ సొంత మాటలు కాదు. తీర్పు దేనితో తీర్చాలి అంటే వాక్యంతో. ఇంకో మాట చూపిస్తాను, ఇది అర్థం కావాలంటే ఇంకో మాట మీకు అర్థం కావాలి. యోహాను రాసిన సువార్త 12వ అధ్యాయము. యోహాను గారు చెప్తారు చూడండి, 12వ అధ్యాయము 48, జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయము 48. నన్ను నిరాకరించి నా మాటలను అంగీకరింపని వానికి తీర్పు తీర్చేవాడొకడు కలడు. నేను చెప్పిన మాటయే అంచెదినమందు వాడికి తీర్పు తీరుస్తుంది. ఏ తీరుస్తుందంట? ఇప్పుడు తీర్పు తీర్చేది ఏదంట లోకానికి? నా మాట, నా మాట, నా వాక్యం నువ్వు చెప్పు. వాడు విన్నాడా రక్షించబడతాడు, వినలేదా ఎక్కడికి వెళ్ళిపోతాడు? నమ్మి బాప్తిస్మము పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష. అంటే నువ్వు వాక్యం ప్రకటించుకుంటూ వెళ్ళిపో. ఎవడైతే నమ్ముతాడో వాడు రక్షించబడతాడు, నమ్మని వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అంటే ఇప్పుడు వాడిని పాతాళానికి పంపిస్తున్నది, పరలోకానికి పంపిస్తున్నది ఎవరు? పరిశుద్ధులు. ఎలా పంపిస్తున్నారు? ఏం చెప్పి తీర్పులు తీర్చేస్తున్నారు? వాక్యం చెప్పి. ఇప్పుడు జాగ్రత్తగా వినాలి మీరు. సూపర్ ట్విస్టోడు చెప్తారండి ఇప్పుడు మీకు. వీళ్ళు 4 రోజులు సభలు పెట్టారని మీరు అనుకుంటున్నారు కదా. ఈ 4 రోజులు వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ఈ ఊరికి తీర్పు తీర్చేస్తున్నారు. ఇది అసలు సీక్రెట్. మీలో ఎవరైనా ఇక్కడ చెప్పబడుతున్న వాక్యాన్ని నమ్మకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు బ్రతికేశారనుకోండి, నన్ను ఎందుకండి నరకంలో వేసేశారు అంటే, దేవుడు అలవలపాడు 9వ తారీఖు రాత్రి 8 గంటలకి వీళ్ళు ప్రసంగం విన్నారు కదా, ఆ ప్రసంగం సీడీ ఒకసారి అయ్యినట్టు దేవుడు. ఏమిన్నాం ప్రసంగంలో? మీరు దేవుని పిల్లలు, దేవుడు కొరకు బ్రతకడానికి లోకానికి వచ్చారు, దేవుడు పని చేయడానికి వచ్చారు, ప్రభు మీ కొరకు ప్రాణం పెట్టాడు, మీరేమో తప్పులు చేస్తున్నారు దేవుడి కొరకు బ్రతకకుండా అని నేను చెప్పానా లేదా అంటాడు. మనం మామూలుగా మాకు ఎవిడెన్స్లు ఉంటాయి కానీ మేము నమ్మం అంటాం కనుక ప్రొజెక్టర్ వేస్తారు అక్కడ కూడా. అప్పుడు ఈరోజు చెప్పబడుతున్న ఈ ప్రసంగం ఏం చేస్తా చెప్పండి? అంత్యదినమున నా మాటే మీకు తీర్పు తీరుస్తుంది. జాగ్రత్తగా వినాలి ప్రసంగం. దేవుడు ఈ లోకానికి మనిషిని పంపించాడు. పంపించిన తర్వాత నువ్వు కూర్చున్నా నాకు తెలుసు, నువ్వు నుంచున్నా నాకు తెలుసు, నువ్వు పడుకున్నా నాకు తెలుసు, నువ్వు నడిచినా నాకు తెలుసు, నీ ప్రతి అడుగు అడుగు, నీ ఊహ, నీ ఆలోచన, నీ మాటలు అన్నీ నాకు తెలుసు అన్నాడు దేవుడు. అన్నాడా? అన్నాడు. దేవుడు అన్ని చూస్తున్నాడు, దేవుడు అన్ని గమనిస్తున్నాడని తెలిసి కూడా మనిషి ఏం చేస్తున్నాడు అంటే, బ్రతుకును సరిదిద్దుకుని దేవుడి పనిలో ఎల్లప్పుడూ ఉండడానికి, దేవుడి ప్రార్థనలో ఉండడానికి, దేవుడి సన్నిధిలో ఉండడానికి మనిషి ఆలోచించటం లేదు. ఎందుకు ఆలోచించటం లేదంటే అసలు ఏం జరుగుతుందో ఎవరికి క్లారిటీ లేదండి. ఏం జరుగుతుందో క్లారిటీ లేదు ఎవరికి. జాగ్రత్తగా వినండి ప్రసంగం ఎంత క్లియర్గా మీకు పిక్చర్ కనపడుతుందో చివరికి. అసలు ఏం జరుగుతుందో లోకానికి క్లారిటీ లేదు. నేను పుట్టాను, పెరుగుతున్నాను, చక్కగా చదువుకున్నాను, ఏదో ఉద్యోగం చేసుకుంటున్నాను, ఏదో సంపాదించుకుంటున్నాను, ఏదో నా కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటున్నాను, సంపాదించుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను, నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది, నా పిల్లలు బాగున్నారు, ఇలాగే నా లోకంలో నా జీవితాన్ని ముగించేస్తాను అని అనుకుంటున్నారు.
కుటుంబాన్ని ఇచ్చింది దేవుడు, నీకు జీవితాన్ని ఇచ్చింది దేవుడు, నువ్వు పని చేసుకోవడానికి తల్లి గర్భంలో నీకు దేహాన్ని కట్టింది దేవుడు, ఏమండి నీకు పిల్లలు కావాలి అని గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం, నీకు పిల్లల్ని ఇచ్చింది దేవుడు. అన్నీ తానై నిన్ను కాపాడుతుంటే, నిన్ను రక్షిస్తుంటే, నిన్ను పుట్టిస్తే, ఈ లోకంలో నీకంటూ ఒక జీవితాన్ని ప్రసాదిస్తే, నువ్వు అసలు నీ జీవిత కాలంలో దేవుడికి ఏం చేస్తున్నావు? ఏం చేసావు దేవుడికి అసలు? ఏమండి వీళ్ళు ఎందుకండి సుమారుగా 2 లక్షల రూపాయలు ఎందుకండి ఖర్చు పెట్టాలి? ఎందుకు ఖర్చు పెట్టాలి? 2 లక్షల రూపాయలతో బంగారం కొనుక్కుంటే ఎంత వస్తుంది చెప్పండి? ఎంత వస్తుంది? 2 లక్షల రూపాయలతో గొలుసు చేయించుకున్నాడు అనుకోండి. ఏమండి సభలకు ఖర్చు పెట్టిన ఒక ఆయన, ఎవరో అందరు కలిసి ఖర్చు పెట్టారు, ఒక ఆయన 2 లక్షలతో బంగారం కొనుక్కున్నాడు అనుకోండి. ఇంత లావు చైన్ వేసుకుని ఇలా వీధిలో తిరుగుతున్నాడు అనుకోండి, మీకు ఎలాగుంటది? 2 లక్షల బంగారం చైన్ చేయించుకున్నాడంట. దాని గురించి మాట్లాడుకుంటారు. 4 రోజులు సభలు పెట్టారండి, మాట్లాడుకుంటారు దీని గురించి. ఎక్కడెక్కుతాయి మనకి? అసలు దేవుడు కానీ, దేవుడు పని కానీ, దేవుడు వాక్యం కానీ అసలు మనకి ఎక్కటం లేదండి. ఏం అర్థం అవట్లేదు. ఇది ఎందుకు జరుగుతుంది? దేవుడు అన్నాడు, పరిశుద్ధులు లోకానికి ఏం చేయాలన్నాడు? తీర్పు తీర్చాలి అన్నాడు. మా ఊరికి 4 రోజులు సభలు పెట్టి మేము తీర్పు తీర్చేస్తాం. దేవుడు చెప్పాడా పని చేయమని మాకు, అందుకే వీళ్ళు చేస్తున్నారు ఇక్కడ కూర్చున్న వీళ్ళు. ఎక్కడో ఈ సభలకి డబ్బులు ఖర్చు పెట్టడానికి మీ ఊరిని విడిచిపెట్టి హైదరాబాద్కి వచ్చి అక్కడ రాత్రి పగళ్ళు నిద్రమాని కష్టార్జితంతో సిమెంట్ పనిచేసి ఆ రూపాయి పోగొట్టి ఆ డబ్బులన్నీ పట్టుకొచ్చి ఇదిగో ఈ సౌండ్ సిస్టానికి, లైట్లకి, మైకులకి, ఏమంటే ఈ ప్రయాణ ఖర్చులకి, మీరు తింటున్న ఈ భోజనాలకి వాళ్ళు ఎందుకండి కష్టపడి, ఏమంటే వాళ్ళ కష్టాన్ని మనకెందుకండి ఖర్చు పెడుతున్నారు? పరిశుద్ధులు వాక్యం చెప్పి లోకానికి ఏం చేయాలి? తీర్పు తీర్చాలి. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. బాగా వినాలి, ప్రసంగం వింటున్న మీరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? దేవుడు తీర్పు తీర్చమన్నాడు, మేము తీరుస్తున్నాం. ఇప్పుడు ఆ తీర్పు వెంటనే మనం ఏం చేయాలి? దేవుడు కొరకు పుట్టాము, దేవుడు వలన యేసుక్రీస్తుల వారి ప్రాణత్యాగంతో మేము రక్షించబడ్డాము. మేము పొందుకున్న ఈ రక్షణను, మేము పొందుకున్న ఈ సత్యాన్ని, మేము పొందుకున్న ఈ భాగ్యాన్ని మేము ఎవరికి అందిస్తున్నాం? అందించే పనుల్లో మనం ఏముంటున్నాం? అసలు మన పనులేవి దేవుడి కోసం, మన కార్యాలేవి దేవుడి కోసం, మనం ఎవరికి రక్షణ అందిస్తున్నాం? బైబిల్లో యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమర స్త్రీ గురించి మీ అందరికీ తెలుసు కదా. ఆవిడ జీవితం బాగోలేదు. నీళ్లు తోడుకోవడానికి బావి దగ్గరికి వచ్చింది. జాగ్రత్తగా వినండి. నీళ్లు తోడుకోవడానికి బావి దగ్గరికి వచ్చిన సమర స్త్రీ యేసుప్రభుని చూసింది. యేసుప్రభు ఆవిడ జీవితం అంతా చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత మారిపోయింది. బాగా వినండి, నా వైపు చూడండి అందరూ. మారిపోయింది ఆవిడ. మారిపోయిన తర్వాత ప్రసంగం విన్న తర్వాత కొండ అక్కడ విడిచిపెట్టింది. విడిచిపెట్టి పరుగు పరుగున ఊరికి పోయి ఏం చెప్పింది? మీరు చెప్పాలి, ఏం చెప్పింది ఆవిడ? మనం అంతకాలం ఏమనుకుంటున్నామంటే సువార్త చెప్పిందండి అన్నాం కదా. సువార్త చెప్పడానికి ఆవిడ ఏ మాట ప్రయోగిస్తుందో ఒకసారి అక్కడికి రండి. యోహాను సువార్త 4వ అధ్యాయానికి రండి. 4వ అధ్యాయంలో మీరు వస్తే యోహాను సువార్త 4వ అధ్యాయము ఒకసారి 30 ఇంకా పైన చూద్దాం. 27. ఇంతలో ఆ శిష్యులు వచ్చి ఆయనతో స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడరు గాని నీకేమి కావాలనని ఆయనను, ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావైనని ఎవడను అడగలేదు. ఆ స్త్రీ తన కుండను విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుణ్ణి చూడుడి. ఇది చదివారా ఎప్పుడైనా? ఊర్లోకి వెళ్ళి ఏం చెప్తుంది స్త్రీ? నేను చేసినవన్నీ నాతో చెప్పిన వారిని చూడుడి. ఏం చేసింది ఈవిడ? మంచి పనులు చేసిందా? ఎవరివిడా? ఈవిడ చరిత్ర ఏంటి? భర్తలు ఎంతమంది అంట అంటే మీకు అర్థమైపోవాలి ఆవిడేంటో.
భర్త మీద భర్త, భర్త మీద భర్త, భర్త మీద భర్తను మారుస్తున్న ఈవిడ నా జీవితం అంతా, నా పాపాలంతా, నా నేరాలంతా నాకు కళ్ళకు కట్టినట్టుగా నాకు చూపించిన ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం రండి. ఆయనకి అందరి జీవితాలు తెలుసు, ఇది పాపము అని తెలుసు, మనం ఇలా బ్రతకూడదని తెలుసు, సత్యాన్ని చెబుతున్నాడు, జీవితాన్ని చెప్పేస్తున్నాడు. రండి ఆయన దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ పాయింట్ మీకు అర్థమైందో లేదో, నేను చేసినవన్నీ నాతో చెప్పాడని. ఆవిడ చేస్తున్న పాపాలన్నీ ప్రజల ముందు ఒప్పుకుంటుంది యేసుక్రీస్తుల వారి ప్రసంగానికి. నేను చేసిన తప్పులన్నీ నాకు చెప్పేశాడు ఆయన. మీరు రండయ్యా, మిమ్మల్ని కూడా బాగు చేస్తాడు. మీరు రండయ్యా, మీ జీవితాలను కూడా బాగు చేస్తాడు. మీరు రండయ్యా, మీరు చేస్తున్న పాపాలు పాపమని ఎంతో బాగా ఆయన వాక్యం చెప్తాడు. రండి వెళ్ళిపోదాం, రండి ప్రభు దగ్గరికి వెళ్ళిపోదాం రండి అని ప్రభు వైపు ఆ ఊరిలో ఉన్న అనేక మందిని మళ్ళించేసింది. 39 చూడండి, 39 4:39. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. ఎందుకు వస్తున్నారు వాళ్ళు? ఊరోళ్ళని ఎలా మార్చింది? నా జీవితం మీకు తెలుసు కదా, నేను ఎంత పాపాత్మురాలను నేను తెలుసు కదా, నా బ్రతికి ఎంత దారుణంగా ఉందో మీకు తెలుసు కదా. నేను చేసినవన్నీ ఆయన నాతో చెప్పేశాడు. అంటే నేనేమైపోయినా పర్వాలేదు, నా జీవితం గురించి ఎవరు తప్పుగా మాట్లాడుకున్నా పర్వాలేదు, కానీ నన్ను మార్చిన ప్రభు దగ్గరికి మాత్రం నేను అనేక మందిని తీసుకెళ్ళాలి. ఇక్కడ ఏ సంగతి చెప్తాను, మా కష్టార్జితం ఖర్చు అయిపోయినా పర్వాలేదు, మా ₹1000 కరిగిపోయినా పర్వాలేదు, మేము నేర్చుకున్న ఈ సత్యాన్ని, మేము తెలుసుకున్న ఈ బైబిల్లోని సంగతులను మా ఊరి గ్రామస్తులకు మేము చెప్పాలి. బాగా ఆలోచించండి. అసలు మీరు ఇలాంటి త్యాగాలు దేవుడి కోసం ఏం చేస్తున్నారు? ప్రతిరోజునండి సభకి ఇలాగ వస్తున్నాం, మళ్ళీ ఇలాగ ఇంటికి వెళ్ళిపోతున్నాం. అక్కడ డే క్లాస్ జరుగుతుంది, ఆ పక్కన ఏం జరుగుతున్నాయి చెప్పండి? ఏం జరుగుతున్నాయి అక్కడ? ఏం జరుగుతున్నాయండి? సాయంత్రం మంచి భోజనాలు పెడుతున్నారు. ఇదేగా మనకు తెలుసు. భోజనాలు పెట్టడానికి ఒక 4, 5, 10 మందో ఎండలో ఉక్కిపోతున్నారు. అది ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనకేమో ఇది తెలుసు, ఆయనకేమో కష్టం తెలుసు. అంతేనా? వాళ్ళకి ఏం పనండి? వాళ్ళు ఇల్లులు విడిచిపెట్టుకుని ఆ భోజనాలు వండడానికి అన్నయ్య గుంటూరు నుంచి వచ్చాడు ఇక్కడికి. షుగర్ పేషెంట్, ఆరోగ్యం బాగోదు, ఎండలో పడి 100 మందికి అలా వంట చేస్తున్నాడు, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. ఏంటి వాళ్ళకి ఆ పని ఏంటి? ఎవరి కోసం ఎత్తుకున్నారు అది? ఎవరి కోసం ఎండలో కూర్చుంటున్నాడు? ఎవరి కోసం నిద్ర మానుకుని రాత్రి పగల టెంట్లో కూర్చుని వంటలు చేస్తున్నాడు? ఎవరి కోసం ఇది? దేవుని కోసం. అంటే నేను నమ్మిన నా ప్రభువుని ఏదో ఒక రూపంలో నేను పనిచేసి పరిశుద్ధుల లోకానికి ఏం చేయాలి? తీర్పులు తీర్చాలి, వాక్యం చెప్పాలి, వాక్యం చెప్పించాలి. వాక్యం చెప్పే పనిలో ఏదో ఒక రకంగా నేను ఉండాలి. మీరు ఎప్పుడు చేస్తున్నారు దేవుడి కోసం? జాగ్రత్తగా వినండి ఇవన్నీ, జాగ్రత్తగా వినాలి ఇవన్నీ. యేసుక్రీస్తుల వారు మొదటి రాకల్లో వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఇది మీ అందరికీ తెలుసు. రెండో రాకల్లో మరలా వస్తాడా యేసు ప్రభు? వస్తాడు. ఎందుకు వస్తున్నాడు రెండో రాకల్లో? ఎందుకు వస్తున్నాడు? ముందు రక్షించడానికి వచ్చాడు, రక్షించాడు, రక్షణ మార్గాన్ని ఏర్పాటు చేశాడు, ఎలా బ్రతకాలో చెప్పాడు. నువ్వు అలా బ్రతకకపోతే రెండవ రాకల్లో ఎందుకు వస్తున్నాడు తెలుసా? శిక్షించడానికి వచ్చాడు. రక్షకుడు ఏమవుతాడు? శిక్షకుడు. మనకి ఇదంతా తెలీదు. యేసుప్రభు అనగానే కరుణమయుడు, ధర్ణమయుడు, ప్రేమమయుడు, శాంతి సందేశం, ఇయే మనకు తెలుసు. దేవుడు శిక్షకుడా? యేసుక్రీస్తుల వారు శిక్షించడానికి వస్తున్నాడా? అవునండి, అవును. దేవుడు శిక్షించడానికి వస్తున్నాడు రెండవ రాకల్లో. రక్షించడానికి వచ్చాడు మొదటి రాకల్లో, ప్రాణం పెట్టాడు. నువ్వు తిన్నగా ఉండటం లేదు కదా, పాపం మానేయటం లేదు కదా,
చక్కగా పరిశుద్ధుల లోకానికి తీర్పు తీర్చండి, మీరు పొందుకున్న ఆ రక్షణని, మీరు పొందుకున్న ఆ వాక్యాన్ని ప్రపంచానికి పట్టుకెళ్ళండి అంటే ఎక్కడ ఈ మాటలు మనకి బుర్రకెక్కాయి? ఎవరి బ్రతుకు వాళ్ళది, ఎవరి జీవితం వాళ్ళది. దేవుడి పని లేదు, సభలు లేవు, వాక్యాలు లేవు, సువార్త పనులు లేవు. నా జీవితం, నా ఇష్టం అని నీ కోసం నువ్వు బ్రతికేస్తే రక్షణ పొందిన నువ్వు నా కొరకు ఏమీ చేయలేదని తీర్పు తీర్చడానికి వస్తున్నాడు. తెలుసా? హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఒక మాట ఎంత బాగుంటుందో. 9వ అధ్యాయము 27వ వచనం చూడండి జాగ్రత్తగా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. మనుషులు ఒక్కసారే మృతి పొందాలి. ఒక్కసారే మృతి అంటే అర్థం ఏంటి? ఒకటే జన్మ, ఒకటే చావు. సినిమాల్లో చూపిస్తున్నట్టుగా 7 జన్మలు ఏగై పుడతాం, నక్కై పుడతాం, కుక్కై పుడతాం, ఇవన్నీ సినిమాలు నమ్మకండి. మనిషికి ఒకటే జన్మ, ఒకటే చావు. అది ఇక్కడ చెప్తున్నాడు. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడిను, ఆ తరువాత ఏమండి ఇదేం తీర్పు? మరలా ఇందాక మీరేం చదువుకున్నారు? ఇప్పుడు లోకానికి ఏం జరుగుతుంది? తీర్పు జరుగుతుంది. మరి మరణం తర్వాత ఏం జరుగుతుంది? ఆ తీర్పు అమలవుతుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనకి తీర్పు జరిగిపోతుందండి. ఏంటి తీర్పు? ఇదిగో దేవుడిని కొరకు ప్రాణం పెట్టాడు, నమ్ముతావా? నమ్ము, లేదా నరకానికి వెళ్ళిపోతావు. నమ్మేవా? వెరీ గుడ్. నమ్మిన నువ్వు ప్రభునికి నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలున్నాయి. సువార్త చేయాలి, దేవుడి కోసం బ్రతకాలి. అలా నువ్వు బ్రతకకపోతే మరణం తర్వాత ఇక్కడ తీర్పు జరిగింది, దానికి అమలు పాతాళంలో జరుగుతుంది. మీకు ఒక ఆయన జ్ఞాపకం చేస్తాను. ధనవంతుడు, లాజరు. ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయాడా? యేసుక్రీస్తుల వారి యొక్క 2వ రాకడలో వెళతాడా? వెళ్ళిపోయాడా? వెళతాడా? భూమి మీద మరణించిన వెంటనే వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడని చదువుకుంటాం మనం. పాతాళములో బాధపడుచు ఉందా బైబిల్లో, లోకసువార్త 16వ అధ్యాయంలో. అంటే భూమి మీద ఉండగా దేవుడి మాట విననందుకు, దేవుడి కోసం బ్రతకనందుకు, ఈ లోకమే జీవితం అయినందుకు, ఈ లోకంలో ఉన్నవే వాడి జీవితంలో ఏమంటే అనుభవించడానికి వాడి జీవితాన్ని ఇచ్చేసినందుకు ధనవంతుడు పాతాళానికి జారిపోయాడు. ఏంటయ్యా నేను చేసిన నేరం అంటే లోక 16:25 అబ్రహాం చెప్తున్నాడు ధనవంతుడితో. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకిష్టమైనట్టుగా బ్రతికేశావు, అది నేరం. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు మీ ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నారా, దేవుడి ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నారా? ఎలా బతుకుతున్నారు? సభలని అనౌన్స్మెంట్ వచ్చింది, మీకు తోచిన సహాయం చేయండి అన్నారు. బాగా వినండి నా మాటలు. మీరు తోచిన సహాయం చేయండి అంటే మనసు అంటది, ఆత్మ అంటది, అమ్మో నీ దేవుడు కార్యం కదా, ఒక 5,000 పట్టుకెళ్ళి ఎవరాదు అంటది. శరీరం అంటది, 5,000 ఇచ్చేస్తే అలాగా, చీర కొనుక్కుందామని దాచుకున్నావు కదా, అవి ఓ 2,000 ఇయ్యి, 3,000తో ఏం కొనుక్కో, చీర కొనుక్కో. ఇప్పుడు ఇక్కడ దేవుడి ఇష్టం నెరవేరిందా, నీ ఇష్టం నెరవేరిందా? నా ఇష్టమే. మనం అనుకుంటున్నాం, ఎవడండి అడిగేది నన్ను? నా ఇష్టం, నేను ఇస్తే ఇస్తాను, ఇవ్వకపోతే ఇస్తాను. అడుగుతారా మమ్మల్ని డిమాండ్ చేసి? అబ్బా దేవుడు పని చేయడానికి రండమ్మా. నేను రానండి, మా ఇంట్లో పని ఉంది. ఏంటి మిమ్మల్ని అడుగుతున్నారు గట్టిగా? నా ఇష్టం. బాగా వినాలి మీరు. ఈ నా ఇష్టం నా ఇష్టం నా ఇష్టం అన్న వాళ్ళందరికీ ప్లేస్ ఎక్కడో తెలుసా? ధనవంతుడు పక్కనే బెర్త్. నీ జీవితం నీ ఇష్టం కాదు, నీ ఇష్టాలు నీ జీవితంలో నెరవేరకూడదు. యేసుప్రభు నమ్మారుగా. యేసుప్రభు ఏం చెప్పాడు? నా ఇష్టము నెరవేర్చుకొనుటకు నేను రాలేదు. మరి ఎందుకు వచ్చాను? నా తండ్రి ఇష్టము నెరవేర్చటానికి ఏకంగా పరలోకం విడిచిపెట్టి లోకానికి వచ్చాను. అది నా త్యాగం. మరి మీ ఇష్టం నెరవేర్చుకోవడానికి మీరు బ్రతికేస్తున్నారు తప్ప దేవుడి ఇష్టం నెరవేర్చడానికి అసలు మీరేం త్యాగాలు చేస్తున్నారు?
సభలు దేవుడికి ఇష్టమండి, డే క్లాసులు దేవుడికి ఇష్టమండి, వాక్యం చెప్పబట్టం దేవుడికి ఇష్టమండి. ఇది దేవుడికి ఇష్టం కనుక మాకిష్టమైన మా డబ్బులన్నీ పట్టుకొచ్చి దేవుడి ఇష్టం నెరవేర్చడానికి మేము ఇచ్చేస్తాం. చూసారా? ధనవంతుడు ఏం చేశాడు అంటే దేవుడి ఇష్టమేంటో తెలుసుకుని బ్రతకకుండా వాడి ఇష్ట ప్రకారం వాడు బ్రతికేశాడు గనక మరణం తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. అంటే జాగ్రత్తగా వినాలి నా దగ్గర. అంటే భూమి మీద ఉండగానే ధనవంతుడికి ఏమైపోయింది? తీర్పు తీర్చేశారు. ఆ తీర్పు వాడు మరణించిన వెంటనే ఏమైపోతుంది? అమలైపోతుంది. ఇక్కడ అంటున్నాడు, మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని దేవుడు నియమించి ఉన్నాడు. అటు తరువాత అంతే, వెంటనే మరణం తర్వాత వెంటనే అమలైపోతుంది తీర్పు. మరి యేసుప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడాలని ఉంది కదా, అప్పుడు జరగదా తీర్పు? ఆ తీర్పు వేరు. జాగ్రత్తగా వినాలి. ఇవే బైబిల్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:10 చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము ఏమంటే 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, అండర్లైన్ చేసుకోండి, అవి చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలములు ప్రతి వాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షం కావలయును. ఇదేంటి? మరలా యేసుప్రభు వచ్చినప్పుడు 2వ రాకడలో జరుగుతుంది ఇది. యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో ఏం జరుగుతుందంట? తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, అన్నీ కూడా యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుటికి వస్తాయంట. వినాలి జాగ్రత్తగా. ఇక్కడ భూమి మీద తీర్పు అయిపోయిందిగా. చచ్చిపోయాడుగా ధనవంతుడు, చచ్చిపోయి పాతాళానికి వెళ్ళిపోయాడు, శిక్షలోకి అమల్లోకి వెళ్ళిపోయాడుగా. అమలులోనికి వెళ్ళిపోయిన వీడు మరలా యేసుక్రీస్తుల వారి తీర్పులోనికి వస్తాడు. మళ్ళీ పరదేశంలో ఉన్న వాళ్ళు కూడా మరలా యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుటికి వస్తారు. ఎలా వస్తారు? మీకు ఇంకో సంగతి తెలియాలి. ఎలాగ వస్తారు వీళ్ళంతా? ఎప్పుడు వస్తారు వీళ్ళంతా? సమాధులలో నుండి వాళ్ళందరూ కూడా బయటకు వస్తారు. యోహాను సువార్త ఆ మాట కూడా చూడండి. ఎప్పుడు వస్తారు? ఏం జరుగుతుంది? ఇది ఈ విషయం అంటే పెద్దగా మనిషికి అర్థం కాకపోవటం వల్ల ఈ రోజు మనుషులు ఎవరు దేవుడికి భయపడలేదండి. చెప్తాను, జాగ్రత్తగా వినాలి. ఇది యోహాను సువార్త 5వ అధ్యాయం 28 అండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28 జాగ్రత్తగా చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 28. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. ఎక్కడి నుంచి వస్తారు? ఎక్కడి నుంచి వస్తారు అన్నది ఇక్కడ సమాధుల్లో నుండి వస్తారు. సమాధుల్లో నుండి శరీరం వస్తుంది. పాతాళంలో నుండి శిక్షలోనికి వెళ్ళిపోయిన ఆత్మ వస్తుంది. ఈ రెండు కలిసి ఎవరి ముందు నిలబడతాయి? క్రీస్తు ముందు నిలబడతాయి. క్రీస్తు న్యాయపీఠం ఎదుట దేహముతో జరిగించిన వాటి యొక్క ఫలాలు అనుభవించడానికి అందరూ నిలబడ్డారు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. భూమి మీద మనిషికి తీర్పు అమలైపోతుందండి. తీర్పు అయిపోతుంది. వెళ్ళిపోయాడు పాతాళానికి, వెళ్ళిపోయాడు పరదేశికి. వీళ్ళు ఒకానొక నాడు యేసుక్రీస్తుల వారు 2వ రాకడలో వచ్చినప్పుడు ఈ సమాధుల్లో పడుకున్న తన శవాలు కూడా పైకి లేస్తాయి బద్దలు కొట్టుకుని. అప్పటికి పాతాళానికి వెళ్ళిపోయిన ఆత్మ అది వస్తుంది. ఈ రెండు కలుస్తాయి. పరిశుద్ధులు అనుకోండి, మహిమా శరీరాలు వస్తాయి.
ఈ ఏమి చేయకుండా ఆ దేహంతో పాపం చేసి లోకంలో బ్రతికేసి తన కుటుంబం తన జీవితం అని ఆ దేహంతో దేవుడికి ఏ ఫలాలు తేకుండా సమాధిలోకి వెళ్ళిపోయాడు అనుకోండి, వాడి దేహము వస్తుంది. ఈ రెండు ఒక పక్క, ఎడం పక్క కొంతమంది, కుడి పక్క కొంతమంది. జాగ్రత్తగా వినండి. భూమి మీద బ్రతికి చచ్చిన వాళ్ళందరూ, భూమి మీద పుట్టి బ్రతికి చచ్చిపోయిన వాళ్ళందరూ ఒకానొక నాడు యేసుక్రీస్తుల రెండవ రాకడలో ఇదిగో ఇలా జడ్జి కింద ఆయన కూర్చుంటే మొత్తం టోటల్ ఎంతమంది పుట్టి చచ్చిపోయారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తుల వారి ముందుకి వచ్చేస్తారు. వచ్చిన వాళ్ళని రెండు గ్రూపులు చేస్తాడు, కలపడు అందరినీ. కొంతమంది ఏమో ఎడం పక్కంట, కొంతమంది ఏమో కుడి పక్కకే. జాగ్రత్తగా వినండి, ఇక్కడే ఉంది విషయం, ఇక్కడే ఉంది విషయం. ఈ జడ్జిమెంట్ లో అందరూ నిలబడాలి. అందుకే అక్కడ అంటున్నాడు, నీ దేహంతో మంచి పనులు జరిగించినా నిలబడాలి, నీ దేహంతో చెడు పనులు జరిగించినా నువ్వు క్రీస్తు ఎదుట. మంచి పనులు చేసినోడు కూడా ఎందుకు నిలబడాలండి? నన్ను చూడండి, ఎడం వైపు ఒక గుంపు ఉంది, కుడి వైపు ఒక గుంపు ఉంది. ఈ ఎడం వైపు ఉన్న గుంపుకి దేవుడు ఏమని పేరు పెట్టాడు? శపింపబడిన వారలారా అన్నాడు. కుడివైపున ఉన్న వాళ్ళు ఏమన్నాడు? ఆశీర్వదింపబడి. మీరు అమాయకంగా నా ముఖంగా చూస్తున్నారు, రెఫరెన్స్ చూపిస్తాను. మత్తయి సువార్త ఎక్కడున్నాయో ఈయన చెప్పుకుంటూ పోతున్నాడు అనుకుంటారు మీరు. మత్తయి సువార్త 25 అయితే చూడండి, 25. మత్తయి సువార్త 25 ఏమండి 31 మీరు చూడండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31. తన మహిమతో మనుష్య కుమారుడు ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమ గల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. ఎవరు? యేసుక్రీస్తుల వారు. రెండవ రాకడలో వస్తాడు, మహిమతో సింహాసనం మీద కూర్చుంటాడు. అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. సమస్త జనులు అంటే అమెరికాలో ఉన్నవాడు, ఆఫ్రికాలో ఉన్నవాడు, ఆస్ట్రేలియాలో ఉన్నవాడు, ఏమంటే తెలంగాణలో ఉన్నవాడు, ఆంధ్రాలో ఉన్నవాడు, ఇదిగో అలవలపాడులో ఉన్నవాళ్ళు, దర్శిలో ఉన్న వాళ్ళు అందరూ యేసుక్రీస్తుల వారి న్యాయపీఠం ఎదుటికి వచ్చేస్తారు. రెండవ రాకడలో జరగబోయే చెప్తున్నాడు మీకు. మీరు ఎల్లుంచుంటారు అక్కడ, నేను ఎల్లుంచుంటాను అక్కడ. సమస్త జనులు యేసు ప్రభు ఎదుట నిలబడ్డారు. ఇప్పుడు ఏం జరిగింది? నిలబడిన తర్వాత గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరచునట్లు ఆయన వారిని వేరుపరిచి, ఎవరిని వేరుస్తాడంట? ఆయన వారు, ఆయన కొరకు వంట చేసిన వారు, ఆయన కొరకు సభలు పెట్టిన వారు, ఆయన కొరకు సువార్త చేసిన వారు, ఆయన కొరకు సువార్త చెప్పిన వారు, ఆయన కొరకు సేవ చేసిన వారు, ఆయన వారిని ఆ జనంలో నుండి లాగేస్తాడంట, వేరు చేసేస్తాడంట. రేపు యేసుప్రభు వచ్చాడు అనుకోండి, ఆయన వారి లిస్టులో మీరు ఉంటారా? ఉంటారా? ఏమున్నాయని దేవుడి కోసం మన కార్యాలు మనల్ని ఆయన వారు అంటాడు. ఎప్పుడో ములిగేసాం, అందరూ ములుగుతున్నారని. ఎక్కడ? కాలవలో ములిగేసి ఆదివారం గుడికిలో వస్తాను ముక్కుతూ ములుగుతూ. అది కూడా భారీ కష్టం మీద. మళ్ళీ ప్రసంగాలు చేయాలి, మీరు గుడికి రావట్లేదని అప్పుడు కానీ రారు. యేసుక్రీస్తుల వారి రెండవ రాకడలో అందరూ ఉండిపోయారు. భూమి మీద పుట్టి చచ్చిన ప్రతి వాడు యేసు ప్రభు మీద యేసు ప్రభు ముందు నిలబడ్డాడు. ఆయన ఒక ఆజ్ఞ చేశాడు, మనవులు ఎవరో లాగేయండి అందులోంచి, మనవులు ఎవరో లాగేయండి అందులోంచి. లాగేసి చూడండి ఎంత బాగుంటుందో. ఆయన వారిని ఆయన వేరుపరిచి తన కుడి వైపున గొర్రెలను, ఎడమ వైపున మేకలను నిలవనెట్టును. అప్పుడు రాజు తన కుడివైపు ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును నా కోసం చేశారుగా భూమి మీద మీరు పనులు. నన్ను నమ్మి నా మాటను విశ్వసించి నేను ఇవ్వబోయే పరలోకం ఉందని మీ దేహాన్ని, మీ జీవితాన్ని, మీ కాలాన్ని నా కొరకు వాడారు కదా భూమి మీద. లోకం పుట్టినది మొదలుకొని, ఆదాము పుట్టినది మొదలుకొని మీ తండ్రి, మీ దేవుడు మీ కొరకు ఒక రాజ్యాన్ని కట్టాడు, పరలోకం. ఆ పరలోక రాజ్యంలోనికి మీరు వచ్చేయండి. ఎవరొచ్చారు ఇప్పుడు? ఎవరొచ్చారు?
ఆయన వారు వచ్చారు. చాలా మంది ఇక్కడ ఏమనుకున్నారంటే, మేము ఆయన వారమే, మేము బాప్తిసం తీసుకున్నాం. బాప్తిసం తీసుకున్న వారు అందరూ ఆయన వారా? ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేక మంది ప్రవేశింప చూతురు కానీ వారి వలన. ఎవరి గురించి చెప్పాలి ఈ మాట? పరలోక రాజ్యం ఇరుకుగా ఉంటుంది, అనేక మంది ప్రవేశించాలని ట్రై చేస్తున్నారంట. ప్రభువుని నమ్మిన వాడు ట్రై చేస్తాడా, నమ్మని వాడు ట్రై చేస్తాడా? నమ్మిన వాడే ట్రై చేస్తున్నాడు, కానీ అందరి వలన మధ్యలో రాలిపోతారు ఉద్యోగం కాగానే. బాగా దేవుడు పని చేస్తున్న కుర్రోడికి ఏమంటే బాగా దేవుడు పనిలో ఉన్నాడు, తక్కమని సైతాన్ని కూడా ఒక పెద్ద ఉద్యోగం వేసి అక్కడి నుంచి లాగేస్తాడు అంతే. ఈడు ఉద్యోగం మరి వదిలేసాడు దేవుడి పని. ఈడు వెళ్తాడా, మీరు అవుట్ అయిపోతారు చెప్పండి? మధ్యలో అవుట్ అయిపోయాడు కనుక. అంతము వరకు సహించిన వాడే రక్షించబడతాడు. మధ్యలో వదిలేసినాడు రాడు. బాగా ఒక హీరో వచ్చాడు యేసుప్రభు దగ్గరికి, యవనస్తుడు, బాగా ఆస్తిపరుడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి, నేను పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు. ఒరే, నువ్వు ఇశ్రాయేలుడు కదరా, బైబిల్ చదువుకోలేదా అన్నాడు. చదువుకున్నాను. ఏం చదువుకున్నా మరి? ఆజ్ఞలు పాటించాలని ఉంది. నేను చిన్నప్పటి నుంచి నా ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నాడు. అబ్బా, వెరీ గుడ్ రా, నిన్ను ప్రేమించి ఒక మాట చెప్తున్నాను రా అన్నాడు. ఏంటది? నువ్వు ఆజ్ఞలు పాటిస్తున్నావు, వెరీ గుడ్. నీకు ఒక్క లోపం ఉంది, ఒకటే లోపం వాడికి. ఏంటా లోపం? కాస్త పనికిరా నీ ఆస్తి రమ్మి బేదలకి ఇచ్చిన నా వెనకాల వచ్చారా, పరలోకం వెళ్ళిపోదాం అన్నాడు. ఏదైనా చెప్పు కానీ ఎలాంటి డైలాగులు చెప్పొద్దు అన్నాడు. అంతేనా? ఆస్తి డబ్బులు అనేసరికండి అక్కడ కూర్చున్న వాళ్ళు లెగిసి వెళ్ళిపోతా ఉంటారండి. మీటింగ్ పెట్టుకోవాలన్నప్పుడు సంఘాలలో చూడండి, అమ్మ మరి మన సభలు పెట్టబోతున్నాం, ఏ కుటుంబం ఎంత వస్తుందో చేయలేపండి అంటే ఫోన్ రాదు, కానీ ఫోన్ వస్తున్నట్టు యాక్ట్ చేసి బయటికి వెళ్ళిపోతాడు. ఎందుకు? అక్కడ కూర్చుంటే ఏమి ఇవ్వాలి? వాళ్ళకి అన్నలండి వీళ్ళంతా, ఆడికి అన్నలీళ్ళు. ఎవరికి? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన ధనవంతుడు. వాడు ఇవ్వలేదండి బాబో, వ్యసన పడిపోయాడంట. నా ఆస్తిని ఇవ్వాలా? వ్యసన పడిపోయి, నేను రాను, నేను ఇవ్వను, నీ దిక్కున్న చోట చెప్పుకోన్నాడు యేసు ప్రభుతో. వాడు కూడా నిలబడతాడు. ఎక్కడ? యేసు ప్రభు ముందు నిలబడతాడు. ఈ సింహాసనం మీద కూర్చుని లైన్లో ఆడు వస్తాడు. ఎవడరా వీడు? ఒకప్పుడు నీ ముందుకు వచ్చాను ప్రభు, నేనే ధనవంతుని అంటే, నీకు ఆ రోజే చెప్పారు కదరా విడిచిపెట్టమని, ఇంక వెళ్ళిపో, మళ్ళా ఎందుకు వచ్చావు? బాగా వినండి, యేసు ప్రభు ముందుకి అందరూ ఎందుకు వెళుతున్నారు? జాగ్రత్తగా వినండి. ఇదే యేసు ప్రభు ముందుకి రెండవ రాకడలో సింహాసనం ముందుకి అందరూ ఎందుకు వెళుతున్నారంటే, నువ్వు నరకానికి ఎందుకు జారిపోయావో చెప్పడానికే. నీ శిక్ష ఎందుకు పడిందో ఒక మొక్కలో నీకు ఆయన చెప్పేస్తాడు. ఇప్పుడు బాగా వినండి. యేసు ప్రభు కూర్చున్నాడండి, అందరూ వచ్చేసారండి. మీ ఊరోళ్ళు అందరూ కూడా ఉన్నారు అక్కడ. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళ పుస్తకాలు ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ. ఏ పుస్తకాలు తెలుసుగా మీకు? భూమి మీదకి మనం రాక మునిపే దేవుడి దగ్గర ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో మనం ఏం చేయాలో రాసుకుని భూమి మీదకి పంపించాడు. ప్రతిరోజు మీరు చేస్తున్న కార్యాలన్నా గ్రంథంలో రాసేస్తున్నాడు. నువ్వు మాట్లాడినా నాకు తెలుసు, నువ్వు నుంచున్నా నాకు తెలుసు, నువ్వు కూర్చున్నా నాకు తెలుసు, మీటింగ్ ఉంది, నువ్వు సినిమాకి వెళ్ళావు నాకు తెలుసు, రాసేసాను అంటాడు అంతే. దేవుడు పని జరుగుతుంది, అది వదిలేసి పొగాకు కోసుకోవడానికి వెళ్ళిపోయావు, నాకు తెలుసు, రాసేసాను. ఇవన్నీ రెండవ రాకల్లో బుక్ ఇలా ఓపెన్ చేసి తండ్రి ఇటు జాగ్రత్త తండ్రి అంటున్నాడు. నువ్వు ఇలా నిలబడ్డావు అక్కడ. బాగా వినండి, ఇలా నిలబడ్డావు అక్కడ. ఈవిడ పుస్తకం ఓపెన్ చేయండి అన్నాడు. పుస్తకం నిండా ఏమున్నాయి? పాపాలు, నేరాలు. ఎక్కడ దేవుడి పని లేదు, ఎక్కడ సువార్త లేదు, ఎక్కడ దేవుడికి ఇచ్చిన దాఖలాలు ఏం కనపట్టలేదు. ఏంటమ్మా నువ్వు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా నా కోసం ఏమి చేయలేదా? పుస్తకం ఓపెన్ చేస్తే అన్నీ ఉన్నాయి ప్రభా, మరి ఇంకెందుకు తోసేయండి లాగండి అంటారు దేవదూతలతో. ఎక్కడికి లాగేస్తారు? పట్టుకెళ్ళి అగ్గులేసేస్తూ ఉంటారు. ఏమంటే అక్కడ ఎంత అవమానంగా ఉంటుందండి, ఎంత అవమానం. సీన్ ఒకసారి కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఊహించుకోండి. మీ ఊరిలో అందరూ ఉన్నారు, మీరు వాళ్ళ ముందు నిలబడ్డారు, మన జాబితా మొత్తం తీసి ముందెట్టాడు. ఎలాగుంటది? ఇక్కడికి ఒకరిని తీసుకొచ్చి ఈవిడ మంచిది కాదండి, దొంగతనం చేసింది అన్నారనుకోండి, మనం ఏమైపోతాం అందరి ముందు? ఆ రోజు ప్రపంచంలో ఉన్న ప్రజలందరి ముందు మన జాతకం బయట పెడతాడు యేసు ప్రభు. ఎవరికి తెలియట్లేదండి. ఎవడు చూస్తున్నారు? ఎవడు నన్ను పడుచుకుంటాడు? నా ఇష్టం వచ్చిన నేను బతికేస్తాను, నా ఇష్టం వచ్చిన నేను నేరాలు చేస్తాను, నా ఇష్టం వచ్చిన నేను పాపాలు చేస్తాను, ఎవడు చూస్తున్నాడులే అనుకుంటున్నారు. అందరి పాపాలు భూమి మీద మనుషులు అందరు చేసిన పాపాలు అందరి ముందు బట్ట బయలైపోతాయి ఒకరోజు యేసు ప్రభు ముందు. తెలుసా?
సమయము రాకమునుపు ఎవరు తీర్పు తీర్చకండి, ఆయన వస్తాడు. ఆయన వచ్చి రహస్యమందలి పాపములు బయలుపరుస్తాడు అంటాడు రోమపత్రిక. టైం అయిపోతుంది నాకు. దేవుని పిల్లలారా, క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు నిలబడితే అసలు మనకి ఏమున్నాయి? మనం ఏం చేసామని చెప్పుకుంటాం ఆ రోజు యేసుప్రభుతో? మీరు ఏం చేశారని యేసుప్రభు న్యాయపీఠం ఎదుట నిలబడి నేను చేశాను ప్రభు అని మీరు చెప్పుకోవడానికి మీకు ఏమున్నాయి చెప్పండి? మీకేమున్నాయి? ఇంతకీ ఆ న్యాయపీఠం ఎదుట నిలబడ్డారు కదా, ఇక్కడ ఏరేశాడుగా. ఏమేరాడు? కొంతమందినేమో ఎడం వైపుకి, కొంతమందినేమో కుడి వైపుకి. ఈ కుడి వైపు ఉన్న వాళ్ళు ఎవరంట? ఆశీర్వదింపబడిన వాళ్ళు. ఈ ఎడం వైపు ఉన్న వాళ్ళు ఎవరంట? శపింపబడిన వాళ్ళు. అసలు వీళ్ళకి ఆశీర్వాదం ఎందుకు వచ్చిందో మీరు చెప్పాలి. మత్తయి సువార్త రండి. వాళ్ళు ఎందుకు మీరు ఆశీర్వదింపబడిన వాళ్ళు అంటున్నాడు? వాళ్ళు ఏం చేశారు అసలు భూమి మీద? మత్తయి సువార్త 25వ అధ్యాయము ఏమండి 34. అప్పుడు రాజు కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకునండి. ఇక్కడ చూడండి జాగ్రత్తగా. నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టారు. వీళ్ళు ఏం చేశారంటే పరలోకానికి వెళ్ళినా, లేదంటే దేవుడు రాజ్యంలోనికి ఎంట్రీ ఇచ్చిన వీళ్ళు ఏం చేశారంటే భూమి మీద, నేను ఆకలి గొంటిని, మీరు నాకేం పెట్టారు? భోజనం పెట్టిదిరి. నెక్స్ట్, నేను దప్పిక గొంటిని, మీరు నాకు దాహం ఇచ్చారు. నేను పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకున్నారు. దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చారు. రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పుచు. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిక కొని ఉండుట చూసి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశం అయి ఉండుట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరమై ఉండుట చూచి బట్టలు ఇచ్చితిమి, ఎప్పుడు రోగమై ఉండుట ఏమంటే చెరసాలలో ఉండుట నన్ను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగిరి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో ఎప్పుడు చేశారంట? నేను ఆకలి కొంటే నాకు ఆహారం పెట్టారు. అక్కడ వంటలు వండుతున్న వాళ్ళందరూ ఎవరు కొండుతున్నారు ఆహారం? మీరు అమాయకులు, మీకు అనుకుంటున్నారు. ఎవరు కొండుతున్నారు తెలుసా? వాళ్ళు ప్రభు కొండుతున్నారు. పరిశుద్ధులకు చేయటం ఎవరికి చేయటం? దేవునికి చేయటం. ఏమంటే మేము ఎక్కడో హైదరాబాద్ నుంచి వచ్చామండి, మమ్మల్ని చేర్చుకున్నారు వాళ్ళు. పరదేశులు మేము, మాది ఊరు కాదు. దేవుడి మాటలు చెప్పడానికి వచ్చామన్న ఒకే ఒక్క ప్రేమతో వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు. మాకు దాహానికి ఇస్తున్నారు, మాకు తిండికి ఇస్తున్నారు, మాకు పరిచర్య చేస్తున్నారు. ఇదంతా మాకు చేస్తున్నారా, ప్రభుకు చేస్తున్నారా? ఎప్పుడు ప్రభావం మేము చేసాం? ఎప్పుడు ప్రభావం మేము చేసామంటే మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులకి మీరు చేశారు కనుక నా సహోదరులకి చేస్తే మీరు నాకు చేసినట్టే. మీకు వంట వండితే యేసుప్రభుకు వంట వండినట్టే. మీకోసం వాక్యం చెప్పిస్తే యేసుప్రభు కొరకు చెప్పించినట్టే. బాగా ఆలోచించుకోండి. అంటే బాగా వినండి, పరలోకానికి మిమ్మల్ని అర్హుల్ని చేసేవి భూమి మీద ప్రభు కొరకు మీరు చేస్తున్న కార్యాలు. సాయంత్రం ఇంటికి వెళ్ళిపోండి, ప్రార్థన అయిపోతుందిగా. రాత్రి ప్రార్థన అయిపోయిన తర్వాత హాయిగా ఇంటికి వెళ్ళి పడుకుని రాత్రి అంతా బాగా ఆలోచించుకోండి. రేపు యేసుప్రభు వస్తే యేసుప్రభు ముందెట్టుకోవడానికి అసలు మీకు ఏం కార్యాలు ఉన్నాయి? ఎవరికైనా ఆకలి తీర్చారా? ఎవరైనా దప్పిక తీర్చారా? ఎవరికైనా వస్త్రాలు ఇచ్చారా? ఎవరికండి ఇదంతా చేశారు మీరు? ఎవరికి చేశారు? సువార్త పనిలో అలిసిపోతున్న వాడికి మీరు చేసుకోవటం దేవుడికి చేసుకోవటమే. ఇందాక రాగానే ఒక తమ్ముడు అండి, నేను చాలా ఆనందపడిపోయానండి. మధ్యాహ్నం వాక్యం చెప్తున్నాను, నా వాచ్ కొంచెం పగిలిన వాచ్ ఉంది. రాగానే తమ్ముడు ఎలీషా, అన్నయ్య మీకు ఒక వాచ్ తెచ్చాను, మీ చేతుకున్న వాచ్ పోగలేదని తనకు వచ్చిన కొత్త వాచ్ నాకు ఇచ్చేసాడండి. చాలా ఆనందం వేసింది. తనకి ఎక్కడో కువైట్ నుంచి తెచ్చారంట కొత్త వాచ్. నాకెందుకు అన్నయ్య, మీరు దేవుడు పని చేస్తున్నారు, మీరు పెట్టుకోండి నాకు ఇచ్చేసాడండి. నాకు ఇచ్చాడా దేవుడికి ఇచ్చాడా? బాగా ఆలోచించుకోండి. ఏం చేస్తున్నారు మీ జీవితంలో? ఇలాగా ఏమున్నాయి మీ జీవితంలో కార్యాలు? ఏవి త్యాగాలు ఉన్నాయి దేవుడి కోసం? ఇవి
క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడితే, అక్కడ ఒక మాట ఉంది, ఇందాక మీరు చదువుకున్న 2 కొరింథీ 5:10. అక్కడ ఏమంట? దేహముతో మీరు జరిగించిన మంచి కార్యాలు బయటకు వస్తాయంట. నెక్స్ట్ ఏమొస్తాయి అక్కడ? చెడ్డవంటే ఏంటో చెప్పాలా? ఎవరికి తెలియకుండా ఏదో వ్యభిచారం చేశారు, మొత్తం ప్రజలందరి ముందు చెప్తున్నాడు, వీడు పలానా డేట్లో పలానా రోజు పలానా వాడితో వ్యభిచారం చేశాడు, అందరి ముందు చెప్తున్నాడు. ఎలాగుంటది? తల తీసేసినట్టు అయిపోతుంటే ప్రజలందరి ముందు. దేహముతో జరిగించిన మంచివి బయటకు వస్తాయంట, దేహంతో జరిగించిన చెడ్డ కార్యాలు బయటకు వస్తాయి. ఇప్పుడు ఆలోచించుకోండి, ఆ తీర్పులో ఆ రోజు యేసు ప్రభు ముందు ఇలా నిలబడినప్పుడు మన చెడ్డ కార్యాలన్నీ ప్రజలందరి ముందు బయటకు వస్తుంటే, ఆ కార్యాలను బట్టి మనం నరకానికి జారిపోతుంటే, దేవుణ్ణి నమ్మిన తర్వాత కూడా ఏమండి ఎంత భయం వేయాలండి? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మంచి కార్యాలతో నిలబడతారా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట ఆయన నమ్మామని చెప్పి కూడా ఆయన కొరకు ఏం చేయకుండా పాపాలతో, లోక సంబంధమైన కార్యక్రమాలతో ప్రభు ముందు నిలబడతారా? ఆలోచించుకోండి, బాగా ఆలోచించుకోండి. ఎడం పక్క వాళ్ళు ఉంటున్నారు, ఎడం పక్క వాళ్ళు వచ్చారు, ఎడం పక్కకి లాగేశాడుగా కొంతమందిని. ఆలోచన అంటున్నారు, ప్రభు ఏంటి మమ్మల్ని లాగేశావు? మేము బాప్తీసం తీసుకున్నాంగా, మేము గుడికెళ్ళాంగా, మమ్మల్ని ఎందుకు లాగేసావంటే ఆయన ఒక మాట వేస్తున్నాడు అక్కడ. మీరు చూడాలి ఎంత బాగుంటుంది చూడండి. 25:41 చూడండి. 41. అప్పుడు ఆయన ఎడం వైపు ఉండి వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని దాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనం పెట్టలేదు. నేను దప్పిగొంటిని, మీరు నాకు దాహానికి ఇవ్వలేదు. నేను పరదేశినై ఉంటుని, మీరు నన్ను చేర్చుకోలేదు. నేను దిగంబరనై ఉంటుని, మీరు నాకు బట్టలు ఇవ్వలేదు. నేను రోగినై చెరసాలలో ఉన్నాను, మీరు నన్ను చూడడానికి రాలేదు. అందుకు వారు, ప్రభువా నువ్వెప్పుడు ప్రభు ఆకలితో ఉన్నావు? యేసు ప్రభు నీకు ఆకల? నువ్వు ఆకలంటే మా ఇంట్లోంచి స్పెషల్స్ అన్ని వండించుకుని వచ్చేవాడినే, అసలు బిర్యానీ తెచ్చేవాడిని, నీకు ఆకలి అవుతుందంటే నాకు తెలియదు అంటే. ఆయన అంటున్నాడు, ఓరి అమాయకులారా, నాకు ఆకలి అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు చెప్తున్నాడు చూడండి. 45. మిక్కిలి అల్పులైన వీరిలో ఒకనికైనను మీరు ఇలాగ చేయలేదు గనుక నాకు చెయ్యలేదు. వీళ్ళకి చేయలేదు కనుక నాకు చేయలేదు, వీళ్ళకి చేయలేదు కనుక నాకు చేయలేదు, వీళ్ళకి చేయలేదు కనుక నాకు మీరు చేయలేదు. తర్వాత మీరు నిత్య శిక్షకును, నీతిమంతులు నిత్య జీవానికి పోతారు. బాగా ఆలోచించుకోండి. ఇప్పుడు మీకు నిత్య జీవమా, నిత్య శిక్ష? ఎడం వైపు ఉంటారా, కుడి వైపు ఉంటారా? క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీ దేహాలతో మంచి కార్యాలతో నిలబడతారా, పాపాలతో నిలబడతారా, మీ సొంత కార్యాలతో నిలబడతారా? ఆలోచించుకోండి. ఫిలిప్పీ 2:21 మీ అందరికి తెలిసిన మాటే. అందరూ తమ సొంత కార్యములను చూచుకొనుచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములు. మా ఇంట్లో వంట చేసుకుంటాం కానీ మీటింగులకి ఎందుకు మేము వంట చేస్తాం? చూసారా, అది సొంత కార్యం, ఇదేమో ప్రభు కార్యం. విచిత్రం ఏంటంటేనండి, బంధువుల ఇంట్లో పెళ్లి జరుగుతుంటే 4 రోజులు ముందే వెళ్తారు, మీటింగ్ మాత్రం గంట లేటుగా వస్తారు. అవునా? బంధువుల ఇంట్లో పెళ్ళి అంటే 4 రోజులు ముందు వెళ్ళిపోయి ఏమన్నా అక్కడే ఉండిపోయి వాళ్ళకి అన్ని పనులు చేస్తారు, మీటింగ్ దగ్గర ఏ పని చేయరు. రండి 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 అని అనౌన్స్ చేస్తే అలా నెమ్మదిగా 2 గంటలు ఆలస్యంగా వచ్చాడు కూర్చుంటారు. ప్రభు కోసం ఏం చేసుకోరా? మీకు తెలియట్లేదు మీ అమాయకత్వం, మీరు మోసపోతున్నారు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట మీరు నాకేం చేశారని నిలదీస్తాడు. ఏం చెప్తారు ఆ రోజు? మాకు ఎవరు చెప్పలేదండి, తీయండి 9వ తారీఖు ప్రసంగం అంటాడు అంతే. 9వ తారీఖు అలవలపాటు ప్రసంగం తీయండి అయిపోయి చెప్పేశారు. చెప్పాడు మీకు దేవుడు చెప్తున్నాడు ఈరోజు, నేను కాదు, నన్ను చూడకండి. మీతో చెప్తున్నది ఎవరు? దేవుడు. వాక్యం వినపడుతుందంటే దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం అందరం ఏం చేయాలంట? నిలబడాలి. ఇప్పుడు అసలు ట్విస్ట్ చెప్తాను. ఇప్పుడు మీకు నిలబడిన వాళ్ళల్లో ఎవరు కూడా నిలబడతారో తెలుసా?
ఇప్పుడు యేసుప్రభు ముందు నిలబడాలి కదండి. ఎవరు వచ్చారంటే నిలబడడానికి? అందరూ రావాలి. ఈ అందరిలో ఆయన బ్రతుకున్నప్పుడు సిలువలో పొడిచాడు చూడండి, ఒకడు పక్కలో బల్లిం పెట్టి, ఆడు కూడా వచ్చి నిలబడతాడట. ఇప్పుడు మీరు ఆలోచించాలి, ఆడి పరిస్థితి ఎలా ఉంటుందండి యేసుప్రభు ముందు. ప్రకటన గ్రంథం మీరు చూడండి, వాళ్ళు కూడా వచ్చి నిలబడతారని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం చూడండి ఎంత బాగుంటుందో. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం అండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఇదిగో ఆయన మేఘారూఢుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రం బాబో యేసుప్రభు ఉన్నాడని చెప్తే మేము నమ్మలేదు. అయ్యో వచ్చేసాడా. ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయన పొడిచిన వారును. అబ్బా, ఎవరు చూస్తారంట? యేసుప్రభును పొడిచిన వాళ్ళు యేసుప్రభుని చూస్తారా? పూజనులందరూ ఆయన చూసి రొమ్ము కొట్టుకుని బాబోయ్ అలవలపాడులో చెప్తే యేసుప్రభు ఉన్నాడని మేము నమ్మలేదని ఈ నమ్మని వాళ్ళందరూ ఆ రోజు కొట్టుకుంటారు. భూజనులు అందరూ ఏం చేస్తారంట? రొమ్ము ఎందుకు కొట్టుకున్నారో మీరు నాకు చెప్పాలి. రొమ్ము ఎందుకు కొట్టుకున్నారు? పేకట ఆడుతున్నప్పుడు పోలీసులు వచ్చారనుకోండి, ఎలాగుంటది మీకు? ఈ చెప్తేనే అర్థం అవుతాయి. పేకట ఆడేస్తున్నారండి, పోలీసులు వచ్చారు. దొరికిపోయినాడు ఏం చేస్తాడు? నన్ను వదిలేయండి. దొంగతనం చేస్తున్నప్పుడు దొరికిపోయాడు, నన్ను వదిలేయండి. ఇప్పుడు యేసుప్రభు ఉన్నాడని చెప్పినా నమ్మలేదు. యేసుప్రభు కొరకు బాప్తిసం తీసుకోలేదు. బాప్తిసం తీసుకున్నా ఏనాడు యేసుప్రభు పనులు చేయలేదు. వచ్చేసాడు ఆయన ఒక రోజు. ఎన్ని ప్రసంగాలు చెప్పారో, ఈయన వస్తాడు అని, ఈయన కోసం బ్రతకమని పట్టించుకోలేదు. ఉద్యోగం అన్నాను, వ్యాపారం అన్న, సంపాదన అన్న, బంగారం అన్న, ఇల్లు అన్నాను. ఈలోపు ఈయన వచ్చేసాడు. పూజనులు అందరూ ఏం చేస్తారంట? ఇలాగ రొమ్ము ఎప్పుడు కొట్టుకుంటారు చెప్పండి? రొమ్ము కొట్టుకోవడం అంటే ఏంటి? ఏదో ప్రమాదంలో పడిపోయినప్పుడే కదండి రొమ్ము కొట్టుకునేది. వచ్చేసాడు ఈయన. 2వ రాకడలో ఎలాగొస్తున్నాడని చదువుకున్నాం మనం. శిక్షించడానికి శిక్షకుడు వచ్చేసాడు. ఏట్రా నీ జాబితా అంటున్నాడు. రాగానే వీళ్ళకి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. విచిత్రం ఏంటంటే, ఎవడు మనమైనా ఏదో ఇలా నిలబడతామండి. ఈ పొడిచినోడి పరిస్థితి ఏంటి చెప్పండి? మీకు ఇది అర్థం అవ్వలేదు కదా, ఉదాహరణ చెప్తాను. మీరు కోర్టుకి వెళ్తున్నారండి, జడ్జి గారు కూడా కోర్టుకి వస్తున్నాడు. తెలుసో తెలియక మీరు జడ్జి గారు బండిని గుద్దేశారు. బయటకు వచ్చాడు. బయటికి రాగానే ఆ కంగారు వెళ్తున్నాను, గుద్దేశాను, ఏం చేయమంటావు పో అన్నారు. తిట్టారు ఆయన. అతను బాగా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే అతను జడ్జిలో అలా కుర్చీ మీద కూర్చున్నాడు. మీరు అలా బోన్లో నిలబడ్డారు. ఎలాగుంట సీను? ఒరే బయట నా కారును గుద్దేసింది నువ్వే కదా, వీడికి అసలు తీర్పేవద్దు, లోపలేసేయండి అన్నాడు అనుకోండి. చూడగానే ఎలాగుంటది? హడల్ గుండెల్లో రైళ్లు పరిగెడతాయి. యేసుప్రభుని పొడిచినాడు. బాబు ఈయన నన్ను పొడి చేశాను. మీరు అనుకుంటారు ఆ పొడిచినోడికండి భయం, మేమెప్పుడు పొడిసేవండి. మీ విచిత్రం ఏంటంటే ఆడు పొడిసాడు, మీరు ఏకంగా తొక్కేస్తున్నారు యేసుప్రభుని. హెబ్రీలకు రాసిన పత్రిక, బైబిల్ అండి నేను చెప్పేది. హెబ్రీ పత్రిక మీరు చూడండి. క్రీస్తు మాట విని క్రీస్తు మాటకు లోబడని వాడు క్రీస్తును పాదాలతో తొక్కుతున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 26వ వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇంకాను ఉండదు. నువ్వు యేసుప్రభు నీ కోసం చచ్చిపోయాడని తెలుసు కూడా నీకు తెలిసే పాపం చేస్తున్నావు కనుక నీ కోసం ఇక బలి ఉండదు. బాగా వినాలి. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తున్నావు, తెలిసే చేస్తున్నావు. తెలియక తప్పులు చేస్తే క్షమిస్తాడండి. తెలిసి చేస్తే ఏం చేయాలి? తెలిసి చేస్తున్నవాడు ఎలా చేస్తున్నాడంట? బుద్ధిపూర్వకంగా కావలసి చేస్తున్నాడు. ఏం చేస్తాడు యేసుప్రభు అనుకుంటున్నాడు? బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపమునకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియు ఇకను ఉండను. ఎవడైనను మోషే ధర్మశాస్త్రమును నిరాకరించిన ఎడల 2-3 సాక్ష్యము మీదట మాట మీద కనికరింపకుండా వాడిని చంపించుదురు. ఇట్లుండగా
ఇక్కడ చూడండి 29 జాగ్రత్తగా. ఇట్లుండగా దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి ఏం చేస్తున్నారట? దేవుని కుమారుణ్ణి పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధ పరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనది దానిగా ఎంచి కృపమూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు మరి అంత ఎక్కువైన దండన పాత్రుడుగా ఎంచబడునని మీకు తోచుచున్నది. అర్థమైందో లేదో మీకు? పొడిచిన వాడికి అడగలాటం కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత కూడా ఆయన కొరకు బ్రతకక పాపం చేస్తున్నవాడంట, ఆయన్ని తొక్కుతున్నాడంట పాదాలతో, ఆ నిబంధన రక్తాన్ని అపవిత్రపరుస్తున్నాడంట, ఆ వచ్చిన ఆత్మని నిరాకరిస్తున్నాడంట. వీడికి ఎంత పెద్ద శిక్ష అయ్యాలో మీరు చెప్పండి అంటున్నాడు. ఇప్పుడు పొడిచిన వాడికి ఎక్కువ శిక్ష, క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఆయన మాటల ప్రకారం బ్రతకక ఆయన తొక్కుతున్న మనకి శిక్ష. అల్లిపోతారు బాగా వీడియోలు కనుక దేవుడు ఈ వాక్యాల ప్రకారం వీడియోలు చేస్తే అల్లిపోతాం, మనం అల్లిపోతాం, తొక్కేస్తున్నాం, దేవుడిని తొక్కేస్తున్నాం. మాట వినకపోవటమే యేసుక్రీస్తుల వారిని మనం తొక్కటం. ఈ తొక్కిన వాళ్ళు మరింత దండనకు పాత్రులు కదా, మరింత శిక్షలోకి వెళ్ళిపోతారు కదా, మరింతగా దేవుడు కోపానికి గురైపోతారు కదా. అదే 2 కొరింథీ 5:10 ఏంటి? నీ దేహముతో జరిగించిన పనులు అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరూ ఏమవ్వాలి? చెప్పేస్తాడు ఆ రోజు నువ్వేం చేసావో. ప్రజలందరి ముందు, దేవదూతల ముందు నువ్వు చేసిన నేరాలన్నీ బయటకు వస్తాయి. కనుక ఆలోచించుకోండి. యేసుప్రభు అంటే ఏదో ఆశమాసి వస్తున్నాం వెళుతున్నాం, వాక్యం ఏమి నేర్చుకోము, అందులో దేవుడు ఏమి రాయించాడు మేము గ్రహించుకోము, గ్రహించుకున్న వాటిని చొప్పున మేము జీవించము అంటే అంతిమంగా జరిగేది ఇదేనండి. 3 రోజుల మహాసభల్లో మీకోసం ప్రాణం పెట్టాడు అని విన్నారు. ఈ 4వ రోజు మీకోసం ప్రాణం పెట్టిన ఆయన మాట మీరు వినకపోతే శిక్షించడానికి వస్తున్నాడు. బి కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండండి. యేసుప్రభు అంటే దయామయుడు ప్రేమమయుడు కృష్ణ గారు శాంతి సందేశం అనుకున్నారు. కాదు, సెకండ్ పార్ట్ వేయలేదు ఎవరు, ఫస్ట్ పార్ట్ వేసారు అంతా. సెకండ్ పార్ట్ ఇది. బాగా ఆలోచించుకోండి. భక్తిగా బ్రతకండి, దేవుడు పని చేసుకోండి. ఏముందండి, దేవుడు పని చేసుకోండి. మధ్యాహ్నం ప్రసంగం ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పాపం ఎందుకు చేస్తున్నామంటే దేవుడు పని చేయట్లేదు కనుక మనం ఏం చేస్తున్నాం? పాపం చేస్తున్నాం. పాపం చేస్తున్న వాళ్ళు పాపం మానేయాలి అంటే దేవుడు పని పెట్టుకోండి. స్కూల్కి వెళ్ళాలి, కుర్రోడు వెళ్ళలేదు, రోడ్ల మీద తిరుగుతున్నాడు కనుక వెదవైపోయాడు. స్కూల్కి వెళ్తే బాగుపడేవాడు. మీరు దేవుడు పని చేస్తే పాపం చేయడానికి ఇంకా టైం ఎక్కడది? ప్రార్థన పెట్టుకోండి, వాక్యం పెట్టుకోండి, సువార్త సభలు పెట్టుకోండి, బైబిల్ బాగా నేర్చుకోండి. ప్రభు కనుక వచ్చేస్తే దేవ నీ సన్నిధిలోనే గడిపాను అన్న సాక్ష్యంతో ప్రభుని ఎదుర్కోవడానికి సిద్ధపడండి. లేదా అంత్య దినమున నా మాట మీకేం చేస్తుంది? తీర్పు. ఈరోజు మీరు విన్న ప్రసంగమే వేయండి 9వ తారీఖు అలవలపోడు అంటాడు, అంతే అయిపోద్ది మన పని. జాగ్రత్తగా ఉండండి.